హలో అండి. ఈరోజైతే గనక లేత ఆనపకాయతోటి కొబ్బరి పాలేసి ఎలా వండుకోవాలో చెప్తానండి. నేను ఇక్కడ లేతగా ఉన్న ఒక ఆనపకాయ చిన్నది తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. ఆ ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇక్కడ ఒక కొబ్బరికాయని మెత్తగా జ్యూస్లా చేసుకొని ఇక్కడ నేను ఆ కొబ్బరి పాలు అన్నది తీసుకొని పక్కన పెట్టుకున్నా. ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఇక్కడ 10 ఎల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ కూడా మనం నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు కొంచెం వేగి మంచి వాసన వచ్చిన తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసేసి బాగా ఇలా ఎర్రగా వేగిపోవాలి. వేగిన తర్వాత ఇక్కడైతే కనుక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా కొంచెం మనం అన్నది ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇక్కడ మనం ఒక స్పూన్ పసుపు అన్నది వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువే తీసుకున్నాను, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని. అది కూడా హెల్త్కి మంచిది కదండి పసుపు అన్నది, అందుకని నేను ఇక్కడ కొంచెం పసుపు అన్నది ఎక్కువే తీసుకున్నా. ఇలా వేగుతూ ఉన్నప్పుడే 4 పచ్చిమిరపకాయలు చీరుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్నాక కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ గట్ట ఏమి వేసుకోకూడదండి, ఎందుకంటే ఆనపకాయలో సాల్ట్ వేస్తే త్వరగా ఆనపకాయ మగ్గదు కాబట్టి నేను ఇక్కడ ఆనపకాయలో సాల్ట్ వేయకుండా ఇలా మూత పెట్టి ఒకసారి కొంచెం మగ్గేలాగా మగ్గబెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ తర్వాత ఇలా మూత తీసి చూడగానే ఆనపకాయలో వాటర్ అంతా ఎగిరిపోయినాయి కదండి. ఆనపకాయ కూడా ఇక్కడ కొంచెం మనకి మెత్తబడిపోయింది. చూసారు కదా, ఈ విధంగా ఆనపకాయ ఇలా మెత్తబడిన తర్వాత ఇక్కడైతే మనకు రుచికి సరిపడగా కొంచెం సాల్టు, తర్వాత కొంచెం ఎవరికైనా కారం కొంచెం తినేవాళ్ళు అయితే కనుక ఇందులో 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇక్కడ 1 స్పూన్ అన్నది కారం వేసుకొని ఒకసారి బాగా ఇదంతా కూడా కలబెట్టేసుకోవాలి. ఇదంతా ఇలా కలబెట్టుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత చూసారా, ఆనపకాయ పూర్తిగా మగ్గిపోయింది. ఇక్కడ ఆయిల్ చూసారు కదా, ఈ విధంగా కొంచెం పైకి తేలిన తర్వాత ఇలా ఒక్కసారి మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఇక్కడ కొబ్బరిపాలు అన్నది మనం వడకెట్టుకొని కొబ్బరిపాలు అన్నది తీసేసుకోవాలి. ఇక్కడ చూసుకొని మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నా, ఆ పాలన్నీ కూడా నాకు సరిపోయినాయి. కొంచెం చిక్కగా తీసుకోవాలండి, అప్పుడు మనకి రుచి అన్నది బాగుంటుంది. ఇలా ఇప్పుడు ఈ కొబ్బరిపాలలోని ఈ ఆనపకాయ అంతా కూడా మొత్తం ఉడికి కొబ్బరి అన్నది ఆనపకాయకి ఇంకుతుంది. చూడండి, ఇక్కడైతే మనకి కర్రీ అన్నది రెడీ అయిపోయింది. చూసారా, ఈ స్టేజ్లో ఉండగా కట్టేసుకోండి. ఇలా అయితే కనుక మనం తినేటానికి కొంచెం దగ్గరికి పడుతుంది అన్నమాట. ఫైనల్గా ఇక్కడ కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకుంటే సరిపోద్ది. అంతేనండి, చాలా సింపుల్గా ఉండే కొబ్బరి పాలతోటి ఆనపకాయ కూర ఎలా వండుకోవాలో చూసారు కదా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.